హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఈ రోజైతే వచ్చేసి మీకు పర్ఫెక్ట్ హాఫ్ కేజీలో రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేయాలో, మీకు కనుక ఒకవేళ హాఫ్ కేజీ రెడ్ వెల్వెట్ కేక్ వస్తే ఇంత ఈజీగా చేసేయచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. నేనైతే సింపుల్గానే డెకరేట్ చేశానండి. ఇదైతే ఫైనల్ అవుట్పుట్. బట్ మీకు పూర్తిగా రెసిపీ ప్లస్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేదో మాట వరుసకు కాదండి. మీకు నిజంగా నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది కరెక్ట్గా వెయిట్ వచ్చేసి యాక్చువల్గా 550 గ్రామ్స్ వరకు వచ్చిందండి. 50 గ్రామ్స్ ఎక్కడ ఎక్కువ అయింది అనేది కూడా నేను చెప్తాను. మీరు వీడియో ఎండ్ దగ్గర చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ అయితే మనం ఏం చేయాలి అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వామ్ మిల్క్ అండి. మరీ చల్లటి పాలు కాదు, కొంచెం వామ్గా ఉన్న మిల్క్ అయితే 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అయితే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్లో వచ్చేసి పావు టీ స్పూను రెడ్ ఫుడ్ కలరును, ఒక హాఫ్ టీ స్పూను వెనిగర్ వేసి దీన్నైతే పాలనైతే విరగ్గొట్టేసుకోవాలన్నమాట. ఇది చేసి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము. మీ దగ్గర ఒకవేళ రెడ్ పౌడర్, ఇది నేను ఇక్కడ పౌడర్ వాడుతున్నానండి. మీ దగ్గర కనుక ఇలాంటి రెడ్ పౌడర్ కనుక లేకపోతే జెల్ కలర్ అయినా వేసుకోవచ్చు. మీరు కలర్ మీకు ఎంత కావాలి కేక్లో అనేది చూసి అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. బట్ పౌడర్ ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, చాలా మంచి రెడ్ కలర్ వస్తుందన్నమాట. మీరు ఇది ఒక బాక్స్ తెచ్చిపెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. క్రీమ్లో కానీ ఇలా రెడ్ వెల్వెట్ కేక్లో కానీ మంచి కలర్ కోసం, మంచి రెడ్ కలర్ కోసం అయితే ఇది నేను ఇచ్చే సలహా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఒకసారి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అండి. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మీరు చాలా రెసిపీస్ చూసుంటారు, ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకు అని అంటే నేను ఇక్కడైతే రెడ్ వెల్వెట్ కేక్ అనగానే అందరూ కూడా కోకో పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారు, కలర్ ఇంకా డార్క్ రావాలని చెప్పేసి. బట్ అవసరం లేదండి. ఆ కోకో పౌడర్ ఇక్కడ మనం చాక్లెట్ కేక్ కాదు, టేస్ట్ కోసం కూడా కాదు, జస్ట్ కలర్ కోసం, కలర్ డార్క్ అవ్వడం కోసం యాడ్ చేస్తారు. బట్ కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది బర్గండీ కలర్ లాగా వెళ్ళిపోతుంది కానీ రెడ్ కలర్లోకి అయితే రాదు. సో బెటర్ ఇలా పౌడర్ కలర్ వాడడము బెటర్ అనమాట. ఇదైతే నేను ఆరిఫ్లో తీసుకున్నానండి పౌడరు. ఇక్కడైతే నేను మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనపడుతుంది చూడండి. హాఫ్ కప్ మైదా అండి. కప్స్లోనూ మెన్షన్ చేశాను, మళ్ళీ కూడా వెయిట్లోనూ చూపిస్తున్నాను. హాఫ్ కప్ మైదా, తర్వాత వచ్చేసి 3/4 వచ్చేసి బేకింగ్ పౌడరు, తర్వాత 1/4 వచ్చేసి బేకింగ్ సోడా అయితే యాడ్ చేసేసి ఇవన్నీ కూడా జల్లిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి పావు కప్పు షుగర్ అండి. ఇది వెయిట్లో కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది పావు కప్ వచ్చేసి నాది 60 ml అండి. ఇక్కడైతే 62 గ్రామ్స్ వరకు వచ్చింది. మీరు కరెక్ట్గా 60 గ్రామ్స్ తీసుకున్నా పర్వాలేదు, ఒక 2 గ్రామ్స్ పెద్ద మ్యాటర్ కాదు. అందులో అయితే 1 ఎగ్ తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎగ్ అవాయిడ్ చేసి ఎగ్లెస్లో కావాలి అనుకుంటే ఒక 50 గ్రామ్స్ వరకు కర్డ్ తీసుకొని చేయండి, పెరుగు తీసుకొని చేయండి. మీకు ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ముందైతే ఇది ఎగ్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే ఎగ్ది మెన్షన్ చేస్తున్నాను. ఈ విధంగా షుగర్ అండ్ ఎగ్ ఫస్ట్ అయితే షుగర్ కరిగేంత వరకు లో స్పీడ్లో అంటే 1 స్పీడ్లో పెట్టేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా లో స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత స్పీడ్ పెంచుకోవాలి. మీరు అది నేను మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అని అంటే చాలా మటుకు నేను ఫాలో అయ్యే, నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కదండి. చాలా పాయింట్స్ కొన్ని మెన్షన్ చేయరు వాళ్ళు, మనం అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. అవన్నీ కూడా మన ఫెయిల్యూర్స్కి రీజన్స్ అవుతాయి. సో మీరు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేయడం కోసం అయితే మరీ చిన్న చిన్న టిప్స్ కూడా, ఇది మాకు తెలీదా అనుకోకండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని మరీ చెప్తున్నాను అంతే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎగ్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత హై స్పీడ్లో పెట్టేసుకొని అయితే ఒక 2 to 3 minutes, ఓన్లీ 1 ఎగ్గే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి. మీరు క్వాంటిటీ పెంచితే మాత్రం టైం ఎక్కువ పడుతుంది. మీరు అడగొచ్చు 1 ఎగ్ ప్లేస్లో ఇప్పుడు నేను 4 eggs చేస్తాను, 5 eggs చేస్తాను, 8 eggs చేస్తాను, ఇలాగే బీట్ చేస్తాను 2-3 minutes అంటే అవ్వదండి. మీరు బ్యాటర్ని బట్టి
టైం కూడా ఉంటుంది. అలా అని ఎక్కువ యాడ్ చేసి ఎక్కువసేపు బీట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా రాదు. అప్ టు 4 ఎగ్స్ టు 5 ఎగ్స్ వరకు అయితే బీటర్ మంచిగా హ్యాండిల్ చేయగలము. ఇంకా అంతకన్నా ఎక్కువైతే స్టాండ్ మిక్సర్ బెటర్ అండి. మీ మీ దగ్గర ఉంటే ఆప్షన్ ఉంటే స్టాండ్ మిక్సర్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా బెటర్ రిజల్ట్ రావాలి అనుకుంటే మీ దగ్గర మీకు అవైలబిలిటీ ఉంటే రెడ్ వెల్వెట్ ఎసెన్స్ కూడా దొరుకుతుందండి. ఈ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ బదులు మీరు ఆ ఎసెన్స్ కనుక వాడారనుకోండి, మీకు చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. చీజీ టేస్ట్ ఉంటుంది అనమాట కేక్ కూడా. బట్ ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి 1/8 కప్ అండి సన్ఫ్లవర్ ఆయిల్. వెయిట్ ప్రకారం చూసినా కూడా మీకు 23 గ్రామ్స్ వచ్చింది. మరి మమ్మల్ని వెయిట్లో చేయమంటారా, ఇలా కప్స్తో చేయమంటారా అంటే నేను మాత్రం వెయిట్ స్కేల్లే బెటర్ అంటానండి. ఎందుకంటే నాకు కప్స్లో చేసినప్పుడు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. బట్ ఎప్పుడైతే వెయింగ్ మిషన్ మీద అన్ని వేయింగ్ చేస్తూ చేశానో చాలా ఫెయిల్యూర్స్ అయితే తగ్గిపోయాయి అన్నమాట. సో మీకు ఇది ఒక మంచి టిప్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే మనకు అన్ని ఆయిల్ వేసాము, అన్ని లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకున్నాం కాబట్టి ఫైనల్గా మనం ఫస్ట్ కలుపుకున్న మిల్క్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసి తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే మనకైతే బ్యాటర్ రెడీ. ఇది ఒక్కసారి నేను బీటర్తో కలిపేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను స్పాచులాతోనే కలిపేసానండి. దీనికి బీటర్ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఫోమీ కన్సిస్టెన్సీ అనేది పోకుండా జెంటిల్గా కలపాలన్నమాట మనము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని కూడా ఎందుకు మళ్ళీ స్పాచులా అని చెప్పేసి బీటర్తో కలిపేశారనుకోండి, కేక్ సింక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అయ్యగారి పెళ్ళికి అన్ని అపశకనాలే అన్నట్టు మన కేక్ ఫెయిల్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు మ్యాటర్ లాగా అనిపిస్తుంది. సో బెటర్ ముందే ఫాలో అవ్వడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు కొంచెం కష్టపడడంలో తప్పు లేదు. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చేశారనుకోండి, మీకైతే పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా రెడ్ వెల్వెట్ కేక్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో, ఎంత బ్రైట్ రెడ్గా ఉందో. మీకు చెప్పినట్టుగా మీకు కుదిరితే ఇలాంటి పౌడర్ కలర్ అయితే తెచ్చిపెట్టేసుకోండి, చాలా రోజులు వస్తుంది మీకైతే బ్యాటర్ వెయిట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మొత్తం కూడా బ్యాటర్ నాకు ఒక 230 గ్రామ్స్ వరకు వచ్చిందండి. పర్వాలేదు, హాఫ్ కేజీ కేక్ అయితే చేయొచ్చు దీంతో. మీకు ఫైనల్ వెయిట్ కూడా చూపిస్తాను. మీకు ఫస్టే మెన్షన్ చేసినట్టుగా నాకు ఓవరాల్గా వెయిట్ అయితే బోర్డుతో సహా వచ్చేసి 600 గ్రామ్స్ వచ్చింది. బోర్డు వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ ఉందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను, మెన్షన్ చేస్తాను చూడండి ఫైనల్గా అయితే. బట్ ఎక్కడ వెయిట్ ఎక్కువైంది అని అంటే కొంచెం షుగర్ సిరప్ అనేది కాస్త ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది. దానివల్ల వెయిట్ ఎక్కువైందేమో అని డౌట్ వచ్చింది, అంతే, అంతకు మించి ఏం లేదు. దీన్ని అయితే నేను ఓవెన్లో బేక్ చేశానండి 30 మినిట్స్ అట్ 160 డిగ్రీస్, ఓన్లీ లోయర్ రాడ్స్ అనమాట. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రెడ్ వెల్వెట్ లాగా అనిపించింది అనమాట నాకు కూడా. ఇక్కడైతే నేను ఇప్పుడు క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ అండి. నెక్స్ట్ అయితే మనకైతే ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఫ్రాస్టింగ్ రెడీ చేసుకుందాం. యాక్చువల్గా అయితే విప్పింగ్ క్రీమ్లో ఈ క్రీమ్ చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా యాడ్ చేసుకోవాలి, ఎంత రేషియోలో యాడ్ చేసుకోవాలి అంటే ఇది డిపెండ్స్ అండి. కొంతమంది 50-50 అనమాట. అంటే హాఫ్ క్రీమ్ చీజ్ హాఫ్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తారు. లేదు మన దగ్గర క్రీమ్ చీజ్ తక్కువ ఉందంటే కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడైతే నేను 50 గ్రామ్స్ క్రీమ్ చీజ్ తీసుకున్నాను, 150 గ్రామ్స్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. మీ టేస్ట్కి అకార్డింగ్గా వేసుకోండి. మీకు దీంట్లో కూడా కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడైతే నేను ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ మనము కేక్లో షుగర్ సిరప్, కేక్లో షుగర్ అన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఓవర్ స్వీట్ అయినా బాగోదు. ఉట్టి క్రీమ్ తింటే మనకు కాస్త స్వీట్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ కేక్తో పాటు తింటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. ఇందులోనే ఒక 2-3 డ్రాప్స్ అయితే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్రీమ్ చీజ్ని రూమ్ టెంపరేచర్లోకి తెచ్చుకున్న తర్వాత ముందుగా అయితే దాన్ని బాగా సాఫ్ట్ చేసిన తర్వాతనే విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే. నాకైతే ఆ స్పంజ్ చూస్తుంటేనే ఏదో కుషన్ని చూస్తున్న
ఫీలింగ్ వచ్చిందనమాట. మరి మీకేమనిపించిందో ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పేసేయండి. ఇక్కడైతే నేను షుగర్ సిరప్ అయితే ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ పెట్టి తర్వాత ఇక్కడ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ అయితే పెట్టేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ వెల్వెట్ కేక్స్ అన్నీ కూడా హాఫ్ వైట్లో కనిపిస్తుంటాయి. దానికి రీజన్ ఇదే అనమాట. క్రీమ్ చీజ్ యాడ్ చేయడం వల్ల అది కాస్త మనకి హాఫ్ వైట్ కలర్లోకి వస్తుంది. కలర్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ క్రీమ్ చీజ్ తప్పితే. మీరు ఇక్కడ ఫిల్లింగ్లో వచ్చేసి నేను వైట్ చాకో చిప్స్ కాస్త మిల్క్ మేడ్ కూడా వేశాను. మీరు కావాలి అనుకుంటే వైట్ ట్రఫుల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేశాను అనమాట. మళ్ళీ కొంచెం క్వాంటిటీలో చేయడం అంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నాకు రెడీగా మిల్క్ మేడ్ ఉండేసరికి మిల్క్ మేడ్ వేశాను. ఇది కూడా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రూట్ క్రష్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ కానీ అలాంటివి కూడా వేస్తుంటాను. బట్ డిపెండ్స్ అండి, అదంతా కూడా కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడైతే నేను మంచిగా మీకు చూపించిన క్రీమ్లోనే అడ్జస్ట్ చేశానండి. చూస్తున్నారు కదా, 611 గ్రామ్స్ వచ్చింది టోటల్ వెయిట్. ఆ బోర్డు వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ ఉందన్నమాట. ఇదంతా నేను చెక్ చేసుకుంటూ మీకు కూడా చూపించాను అనమాట. ఇంకా నేను మరీ ఓవర్గా అయితే దీన్ని ఏమీ డెకరేట్ చేయట్లేదు. యాక్చువల్గా రెడ్ వెల్వెట్ క్రమ్స్తో డెకరేట్ చేసేలాగా అయితే మీరు ఆ కేక్లో నుంచే కొంచెం పార్ట్ తీసుకొని దాన్ని క్రంబుల్స్ చేసి వేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియోలో పెట్టాను, హోమ్ మేడ్ క్రీమ్ చీజ్ది పెట్టాను. డిస్క్రిప్షన్లో అయితే ఇంతకుముందు నేను చేసిన హోమ్ మేడ్ క్రీమ్ చీజ్తో చేసిన రెడ్ వెల్వెట్ కేక్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడైతే నేను డెలక్టా కంపెనీది రెడీమేడ్ది వాడాను. మీ దగ్గర క్రీమ్ చీజ్ లేకపోతే ఎలా చేయాలి హోమ్ మేడ్ది అనేది కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది నా ఛానల్లో, దాన్ని అయితే కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.